అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గణేష్ ఉత్సవంలో జరిగిన ఇటువంటి ఏదైతే ఎంతో సంవత్సరం పాటు చూసుకొని ఎదురు చూస్తూ వినాయకుడిని 9 రోజులు పూజించుకొని నిమజ్జనానికి వెళ్ళే సంతోషకర సమయంలో మరి ఏదైతే ఎస్ఐ గారు ఉన్నారో వచ్చి 6:30 నుంచి 11 గంటల వరకు నరకం అంటే చూపించాడు సార్ అందరికీ. నరకం ఎందుకంటే డీజే తీయొద్దు, లైటింగ్ తీసేయండి, కానీ ఫోన్లు వస్తున్నాయి మాకు అని చెప్పి మమ్మల్ని చాలా హింస పెట్టాడు. అటు తిప్పారు, ఇటు తిప్పారు. అంతేకాకుండా వీడియో తీస్తున్న పిల్లలు ఫోన్లు లాగేసుకున్నారు. ఫోన్లు ఇవ్వండి సార్ అని కాసేపు ఏదైతే జనరేటర్ ఉందో జనరేటర్ లాక్ తీసేస్తున్నారు, డీజే ల్యాప్టాప్ తీసేస్తున్నారు. చీకట్లో వినాయకుడిని ఎలా తీసుకెళ్తాం సార్? లైటింగ్ పెట్టుకొని అలంకరించుకొని వీధుల్లో చీకట్లో తీసుకెళ్ళమని జనరేటర్ వైర్ కూడా పీకేశారు. ఎంత రౌడీయిజం అయితే నేను ఎక్కడా చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలు, నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ ఫైట్ ఆన్ అనేది నాకు నేను ఆడపడుచులాగా ఫీల్ అవుతాను. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. మహిళల్ని గౌరవిస్తున్నారు ఇక్కడ. ఈ భారతదేశంలో గౌరవించే మహిళల్ని ఈ విధంగా ఎంత అసభ్యకరమైన మాటలంటే ఈ ఏరియాని, నా కులాన్ని నీచంగా మాట్లాడి బాబా చీకటికి దూరంగా వెళ్ళు, మేము వస్తేనే ఆయనకి ఏదో అంటుకుంటున్నట్టు చాలా అపచారంలాగా మాట్లాడుతూ మమ్మల్ని చాలా నీచంగా మాట్లాడారు. అంతేకాకుండా రాత్రి సమయంలో ఆ ఏరియాలో మా బీటెక్ చదువుకున్న కుర్రోళ్ళు అండి 70 మంది, ఇది 17వ సంవత్సరం వాళ్ళు ఈ పూజ చేసుకోవడం. వాళ్ళందరూ ఇక్కడ ఉంటే వాళ్ళందరిని ఫోటోలు తీయటం, లారీల్ని ఫోటో తీయటం, ట్రాక్టర్ని ఫోటో తీయటం, రేపు చూస్తాంలే మీ సంగతి అని చిటికలు వేయటం, ఇదంతా ఒక రౌడీ పోలీసు లాగా నాకు అనిపించింది. మేము పోలీస్ అంటే యూనిఫామ్ గౌరవిస్తాం సార్. నేను పోలీసు లవర్గా నాకు ఇష్టం, పోలీస్ యూనిఫామ్ అంటే ఇష్టం. నేను చిన్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకోవాలనుకున్నాను, అనుకోకుండా పాలిటిక్స్లో వచ్చాను. నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఇన్ని సంవత్సరాల్లో ఏ పోలీస్ మీద మేము కంప్లైంట్ చేసిందే లేదు. మరి నాకైతే అవమానంగా జరిగింది. పోలీసు వాళ్ళే కానీ మీరు కానీ నేను అందరికీ సుపరిచితురాలనే. నాకు ఇంత అవమానం జరిగినందుకు నేను న్యాయం అడగటం తప్ప కాదు. కాబట్టి మీరు కూడా నన్ను సహకరించి నాకు న్యాయం జరిగేంత వరకు నా పోరాటంలో మీరు అందరూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎస్సీలను పట్టుకొని అంత నీచంగా నేనైతే ఎప్పుడు అంత ధైర్యం చేసినా చూడలేదండి. ఒకవేళ డ్రింక్ చేసాడేమో అన్న అనుమానం కూడా నాకు వచ్చింది. యూనిఫామ్ వేసుకొని కొంచెం అన్నా మనకు ఉంటుంది కదా, నేను యూనిఫామ్ వేసుకున్నాను ఇట్లాంటి మాటలు అనకూడదని. ఎస్సీల వార్డులోకి వచ్చి ఎస్సీలనే తిట్టడం, అది నేను ఇంత రాజకీయంగా ఎంత ఉండి నన్ను తిట్టాడు. మరి అంత తిట్టిన దాన్ని నేనైతే వదిలే సమస్య లేదండి. నాకైతే న్యాయం జరగాలి. నాకు ఈరోజు నేను ఒక్కదాన్నే కాదు, నాకు రాష్ట్ర కార్యదర్శిగా నేను ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ చేశాను. ఈ 30 సంవత్సరాలు అంచెలంచెలుగా నేను వేసుకున్న ఒక ప్లాట్ఫామ్ని ఒక మహిళగా నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. దీనికైతే నాకు న్యాయం జరగాలి. నా ఈ పోరాటంలో మీరు అందరూ నా తోడు ఉంటారని చెప్పి ఆశిస్తున్నానండి. మహిళలకి గౌరవం అనేది ఒక భారతదేశంలోనే ఇస్తున్నారు అన్నది ఎంత వాస్తవం అన్నది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. అలాంటి గౌరవాన్ని, సాంప్రదాయాలని కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోండి అని మన అందరికీ కూడా మండపాలకి ఉచిత కరెంటుని కలుగజేసి, అలాగనే మనకున్న సదుపాయాలన్నిటినీ కూడా మెరుగుపరిచే విధంగా రాష్ట్రం ముందుకు వెళ్తుంటే, ఇలాంటి పరిస్థితిలోని కేదారేశ్వర నగర్లోని జరిగిన సంఘటన, ఇప్పుడు మా సోదరి చూపించిన వీడియో చూస్తుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు రక్షణ కనిపించాల్సిన బాధ్యత ఉన్న ఒక అధికారి ఇలా మాట్లాడటం అనేది, దుర్భాషలాడటం అనేది చాలా అసలుకి మాటలు రాని ఇదిగా ఉంది. దాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న ఒక ఎస్ఐ గారు, ఒక అధికారి అయిన అతను ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అన్ని మతస్థులు హిందువులపై దాడులు ఎందుకు చేయరండి? దీనికి నిదర్శనం అదే. ఎందుకంటే అన్ని మతస్థులు కూడా దాడులు చేపడుతున్నారు అంటే ఇలాంటి వ్యక్తులు అలాంటివి ప్రోత్సహించటం వల్ల ఆయనకు వచ్చిన కష్టం ఏంటో తెలియదు. హిందువులు ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అనేది ఏమన్నా బాగా ఆలోచిస్తున్నారేమో. కానీ ఒకసారి పోలీస్ శాఖ వారందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాయకురాలు, మా సోదరికి
ఒక దళిత నాయకురాలికి ఇలాంటి అన్యాయం జరిగింది అని అంటే రాష్ట్రమే కాదు సెంట్రల్లో ఉన్నా కూడా నాయకులందరూ కదిలి వస్తారు. ఒకటే గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే ఖబర్దార్గా ఆ ఎస్ఐ గారు ఇంటి ముందు కూర్చొని ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ కుటుంబాలను వదిలేసి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయాలి. ఎందుకంటే ఒక ఎస్ఐ హోదాలో ఉండి అతను అలా మాట్లాడటం ఎంత అసహ్యం. గణేష్ నిమజ్జనాల సందర్భంగా 5 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 34వ డివిజన్ కేదరాస్పేట 0 లైన్లో నిన్న రాత్రి 10:30 నుంచి ప్రారంభమైనటువంటి గణేష్ నిమజ్జనానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా బీజేపీ స్టేట్ సెక్రటరీ అయినటువంటి బొడ్డు నాగలక్ష్మి గారు కొబ్బరికాయ కొట్టి నిమజ్జనానికి ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగా 5 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐగా ఉన్నటువంటి ఉమామహేశ్వర గారు ఆయన మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేయటం, అంటే జనరేటర్ నుంచి డీజే సౌండ్కి వచ్చేటువంటి ల్యాప్టాప్ లాగేసుకోవటం, అలాగే వినాయకుడి విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి లైటు జనరేటర్ స్విచ్ ఆఫ్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మా బీజేపీ నాయకుడు అయినటువంటి బొడ్డు నాగలక్ష్మి గారు అబ్జెక్షన్ చేశారు. ఏమండి, అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతున్నప్పుడు మీరు ఇట్లా డిస్టర్బెన్స్ చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి ఆయన ప్రెస్టేషన్కి గురయ్యి అనరాని మాట, మగవాళ్ళు కూడా మాట్లాడుకోనేటువంటి మాట ఒక మహిళ దగ్గర, దట్టు బీజేపీలో సీనియర్ మోస్ట్ అయినటువంటి నేషనల్ ఎస్సీ మోర్చాలో కూడా చేసినటువంటి బొడ్డు నాగలక్ష్మి గారు ఆవిడ పట్టుకొని అనరాని మాట మీకు వీడియో రూపంలో నేను కూడా అంటాం, నాకు ఇష్టం లేదు కాబట్టి వీడియో రూపంలో మీకు చూపించడం జరిగింది. అంటే ఇక్కడ మీరు హైదరాబాద్లో చూసినట్టయితే, విజయవాడలో చూసినట్టయితే అంగరంగ వైభవంగా చూసింది. అంటే నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను ఇక్కడ ఎవరికైనా సరే, అంటే దళితులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? అంటే మా దళితులకి మేము లీడర్షిప్ వహించడం మీకు ఇష్టం లేదా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత నీచంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆవిడ చేసిన తప్పు ఏంటని అడుగుతున్నాం. తప్పుంటే ఇవాళ మీకు క్షమాపణ చెప్తాం, ఇవాళ మీడియా ముఖంగా మీకు క్షమాపణ చెప్తాం. కానీ మీరంత నీచాతి నీచంగా ప్రెస్టేషన్కి గురవలసినటువంటి అవసరం ఏముంది? మీరు రాబోయే కాలంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారికి, అలాగే డిప్యూటీ డీసీపీ గారికి, గున్నం రామకృష్ణ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది వినతిపత్రం. అలాగే గున్నం రామకృష్ణ గారు చెప్పారు, మేము యాక్షన్ తీసుకుంటాం, అతని మీద ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేసి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మా పెద్దలు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ విషయాన్ని వెళ్ళిపోయింది, నేషనల్ స్థాయిలో కూడా ఈ విషయం వెళ్ళిపోయింది. అందుకని చాలా సీరియస్గా ఇవాళ బీజేపీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడిని మడత పెట్టిన పార్టీ బీజేపీ పార్టీ. ట్రంప్ అనేవాడిని మడత పెట్టిన పార్టీ బీజేపీ పార్టీ, గుర్తుపెట్టుకోవాలి ఇది. సో అలాంటి బీజేపీ కార్యకర్తల మీద, దట్టు మా ఎస్సీలందరి మీద ఇవాళ భుజం మీద చేసుకొని మోడీ గారు ఆలింగనం చేసుకుంటున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.